హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఏమైందంటే నాకు తెలిసిన మా బ్రదర్ ఒక ఆయన ఒక చిన్న సమస్యతో బాధపడుతున్నాడు. అంటే సమస్య మీన్స్ ఇది ఎండాకాలం కదండి, హీట్ ఎక్కువ ఉండడం వల్ల బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుందండి నాకు అని చెప్పి ఆయన నాకు నిన్నటి నుంచి ఒక సమస్య చెప్తున్నాడు. సో ఈ బాధ వర్ణాతీతం అండి, అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది పైల్స్ కానీ, మొలలు కానీ, లేదంటే బాత్రూంలో బ్లడ్ పడడం కానీ, ఈ సమస్య చాలా భయంకరమైన సమస్య. అంటే సమస్య చిన్నదే కానీ దాని యొక్క బాధ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. సో ఆయన నాకు కన్సల్ట్ అయినా నిన్న, అన్న మీరు ఏదో మందు ఇస్తారు కదన్న, అది మాకు ఇవ్వండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా బాధపడుతున్నాను, అసలు బ్లడ్ పడుతూ ఉంది నాకు, నా బాధ వర్ణతీతము, కూర్చోలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను, మంట ఎక్కువ ఉంది అంటున్నాడు. సో అందుకోసం నేను అంటే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను చూడండి, గడ్డి చామంతి ఆకు యూజ్ చేయడం వల్ల మనకు బాత్రూంలో బ్లడ్ పడే ఈ యొక్క సమస్య తగ్గుతుందని చెప్పి. సో దానివల్ల నేను ఈరోజు ఆయనకి నేను మందు రెడీ చేసి ఇవ్వబోతున్నాను. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నార్మల్గా అంటే ఇలాంటి మందులు తయారు చేసేవి వీడియోస్ చేయరండి, ఇది సీక్రెట్గానే చేస్తుంటారు. నేను ఎందుకు చేస్తున్నానంటే అందరికీ తెలియాల వైద్యము, అంటే మనకు తెలిసింది వైద్యం అని చెప్పకూడదు, మనకు తెలిసిన యొక్క మంచి విషయాలు అందరికీ తెలియాలి, అందరూ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు త్వరగా సాల్వ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ గడ్డి చామంతి ఆకుని యూజ్ చేయడం వల్ల ఈ యొక్క బ్లడ్ బర్డే సమస్య కానీ, పైల్ సమస్య కానీ తగ్గుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఆ మందు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకున్నట్ల వీడియోని మొత్తం చూడండి. అంటే ఎలా తయారు చేసుకోవాలి, ఆ యొక్క ఆకులో ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ కలపాలి అని చెప్పి నేను మొత్తం వీడియో చేస్తున్నాను. ఆ మందు తయారు చేసేంత వరకు, అంటే ఆ మాత్ర, ఆ యొక్క ట్యాబ్లెట్ రెడీ చేసేంత వరకు నేను వీడియో తీస్తున్నాను. చూడండి, మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఆకు మీకు రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ ఇంటి చుట్టూ బయట రోడ్ల మీద దొరుకుతూనే ఉంటుంది, కానీ దానిలో ఔషధ గుణాలు వర్ణాతీతం అండి. అసలు భయంకరమైన ఔషధ గుణాలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి. సో ఆ ఆకు చూపిస్తాను, ఆ ఆకులో కలిపే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకున్నట్ల చూడండి. తర్వాత ఆ యొక్క మందు నేను ఆయనకి ఇస్తాను. ఆయన అయితే నేను చూపించదలుచుకోలేదు, ఎందుకంటే అలా చూపించకూడదు కదండి మనము. సో ఆ మందు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకున్నట్లు చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి ఇది. సో చాలామంది ఈ యొక్క ఆకుని చూసింటారు, అయినప్పటికీ కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఒకసారి. ఇదే అండి, ఇలా పూలు ఉంటాయి కదండి, ఇవి ఇలా ఉంటాయి చూడండి. ఇది గడ్డి చామంతి. ఇది మనకు ఎక్కువ విరివిగా దొరుకుతుందండి. ఇది ఈ యొక్క గడ్డి చామంతి యొక్క చెట్లు అండి ఇవి. సో ఇవన్నీ అవే, ఏం లేదండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, మనము ఇవి తెంపుకోవడం, ఎన్ని కావాలో అన్ని తెంపుకోవాలంతే. చూడండి, ఇది ఇలా తీసుకోవాలండి. అంటే మనము ఫ్రెష్గా రోజు ఇది మనము రెడీమేడ్ తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి మనకి ఏ రోజు ఆ రోజు కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇది ఈ గడ్డి చామంతి యొక్క ఆకు యొక్క మరో యొక్క ఉపయోగం ఏమిటంటే, గాయాలైన చోట అండి, ఏమైనా దెబ్బలు తగిలినాయనుకోండి, వెంటనే ఈ యొక్క ఆకు రసాన్ని అక్కడ పిండి ఆకుని అక్కడ కట్టితే మాత్రము వెంటనే తగ్గుతుందండి. ఇప్పుడు ఆ గడ్డి చామంతి ఆకు తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలిపి ఆ యొక్క చిన్న గుళికని, అంటే మాత్రని తయారు చేసి, సో ఆయనకైతే మనం తయారు చేసి ఇద్దాము, ఎందుకంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలండి. మనం ఇప్పుడు వచ్చేసి మనము ఇంటికైతే వచ్చేసామండి. ఈ యొక్క గడ్డి చామంతి ఆకులను తీసుకొని ప్రజెంట్ వచ్చేసి ఆ ఆకులను తెంపుకుంటూ ఉన్నాము. ఎంత కావాలంటే తెంపుకోవచ్చండి. ఇది మనకు విరివిగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ తెంపుకోవాల్సిన అవసరం లేదండి, మనకి ఎంత కావాలో అంత తెచ్చుకోవచ్చు. సో దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు రోడ్లు ఎంబడ కానీ, గట్ల ఎంబడ కానీ ఇంటి చుట్టూ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా నీట్గా మనము తెంపుకున్న తర్వాత వాష్ చేసుకున్న తర్వాతనే మనము దీన్ని రోకల్లో వేసి నూరుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదండి, ఇవి తోక మిరియాలండి. ఈ యొక్క తోక మిరియాలు మనకు బయట సూపర్ మార్కెట్లో కానీ, బయట కిరాణా షాపులో అడిగితే మాత్రం ఇది దొరుకుతుంది. తోక మిరియాలు అంటారు. మనము
ఈ యొక్క తోక మిరియాలని ఈ యొక్క ఆకులో వేసి దంచుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు రోజుకి ఒక మాత్ర తయారు చేసుకోవాలి కాబట్టి ఒక 4 లేదా 5 యొక్క తోక మిరియాలు వేసి దాంట్లో మనకి ఎంత కావాలో అంత ఆకులు, ఒక గుప్పెడు ఆకులు అనుకోండి, అన్ని ఆకులు వేసుకొని దాంట్లో ఒక 4 నుంచి 5 తోక మిరియాలు వేసుకొని బాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. బాగా నూరుకోవాలి రోకల్లో వేసి. బాగా దంచిన యొక్క మిశ్రమాన్ని చిన్న గుళిగిలాగా చేసుకొని ఒకటి లావుగా ఒక మాత్రలాగా చేసుకొని పరగడుపున అండి ఉదయాన్నే ఏం తినుకోకముందు పరగడుపునే మనము నోట్లో వేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే కండ చక్కెరతో కలిపిన మజ్జిగని, పల్చాటి మజ్జిగలో కండ చక్కెర వేసుకొని ఆ యొక్క మిశ్రమాన్ని, ఆ యొక్క మజ్జిగని మనం తాగాల్సి ఉంటుంది. ఆ డే మొత్తం మనము మజ్జిగ అన్నము ఇలాంటి సాఫ్ట్ ఫుడ్డే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మాత్రం వంగిన ఒక గంట, ఒక 2 అవర్స్ వరకు ఏం తినకూడదండి మనము. సో ఇలా డైలీ మనం ఒక 7 డేస్ చేసినామంటే ఈ యొక్క పైల్స్ సమస్య కానీ, బాత్రూంలో బ్లడ్ పడే సమస్య కానీ ఖచ్చితంగా పోతుందండి. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే 1 లేదా 2 మాత్రలు, అంటే 1వ రోజు 2వ రోజు మాత్రం వేసుకున్న వెంటనే మనకు రిజల్ట్ అంటూ కనబడుతుంది. కొద్దిగా ఎక్కువ ఉంటే మాత్రము ఒక 7 డేస్ అంటూ ఇది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. 7 డేస్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఈ యొక్క మిశ్రమాన్ని ఉంటలాగా చేసుకొని మార్నింగ్ పరగడుపుతో వేసుకోవాలండి. ఈ యొక్క ఉంటని రోజు ఒక ఉంట అలా 7 డేస్ చేసుకోవాలి, లేదా 3 డేస్ వేసుకోవచ్చు. మీ యొక్క సమస్యను బట్టి అండి. ఎక్కువ సమస్య ఉంటే 7 డేస్, లేదంటే ఈ యొక్క సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటే మాత్రము ఒక 3 డేస్ వేసుకున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడతామండి. ఇక దీనికి ఏమైనా పథ్యం ఉందా అంటే ఒక 10-15 డేస్ మనము నాన్ వెజ్ అండి, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, కారం వస్తువులు కానీ, మసాలా ఐటమ్స్ కానీ తినకూడదండి. సో చాలా జాగ్రత్త వహించాలి. సో మొత్తానికి వచ్చేసి ఈ యొక్క ట్యాబ్లెట్ని రెడీ చేసినాం కదండి. మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మొత్తానికి ఈ యొక్క వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.